నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దమ్మాలు రెసిపీ ప్రిపేర్ చేసి చూపిస్తానండి. దానికోసం ముందుగా మనం చిన్న సైజు బంగాళదుంపలు తీసుకోవాలి. పొటాటోస్ని చిన్నగా ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. చిన్నవి లేకపోతే మీరు పెద్ద సైజు అన్నా తీసుకుని దాన్ని కాస్త పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ సైజు ఉంటాయి కదా, నిమ్మ సైజు, ఆ సైజు ముక్కల కింద కట్ చేసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత పీల్ చేసి వాటికి ఫోర్క్ తోటి పోర్క్ చేయాలండి. ఘాట్లు పెట్టుకోవాలి లోపల దాకా మసాలా వెళ్ళడం కోసం. దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి మిక్స్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని మనం ఈ బంగాళదుంపని కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పైన కాస్త క్రిస్పీ ఇవ్వాలన్నమాట. చాలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుని మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలని. ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలి. స్మాల్ సైజు అయితే 2 ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకుని ఆనియన్స్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి టమాటో ప్యూరీ వేసుకోవాలండి. ఒక 2-3 టమాటాలను పేస్ట్ చేసుకుని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా కుక్ అవ్వాలండి. పచ్చి వాసన పోయి ఫ్రై అయ్యేంతవరకు, ఆయిల్ పైకి తేలుతుంది కదా అంతవరకు కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకుని. ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది కదండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాస్ యాడ్ చేసుకోవాలండి. కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకుని మనం ఇది కూడా ఆయిల్ మళ్ళీ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి మూతపెట్టి. ఒక 4-5 మినిట్స్కి మనకి కుక్ అయిపోతుందండి. మళ్ళీ బాగా మిక్స్ చేసుకుని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 కప్ వరకు పెరుగుని బాగా గిలకొట్టుకుని వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, బంగాళదుంపలు, వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుని మనం మూత పెట్టి కుక్ చేసుకుంటామేనండి. మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందుకనే ప్రతిదానికి మనం కుకింగ్ టైం అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇవి కుక్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం గరం మసాలా, కసూరి మేతి కూడా ఉంటే కొద్దిగా వేసుకోవాలండి. నా దగ్గర లేదు అందుకని వేయలేదు. మీ దగ్గర ఉంటే కనుక కసూరి మేతి కంపల్సరీ వేసుకోండి. ఈ స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమీర పైన చల్లుకుంటే మనకి దమ్మాలు రెడీ అయిపోతుందండి. దీన్ని చపాతీల్లో కానీ, రైస్లోకి కానీ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.